నిర్మల. ఓకే, ఈరోజు వీడియో ఈకేటీసీ ఎడ్యుకేషన్ నాలెడ్జ్ టీచింగ్ సర్వీసెస్. నా 100 సంవత్సరాల కాలం సరిపోతుందా యూట్యూబ్కి, ఈకేటీసీకి? సివిక్స్ పాఠాలు ఉన్నాయి, ఇంగ్లీష్ గ్రామర్ ఉంది, ఇంగ్లీష్ చేశాను. ఇప్పుడు ఎస్ట్రాలజీ చెబుతున్నా, పాలిటిక్స్ ఎంఏ చెప్పగలను. యూట్యూబ్ వాళ్ళు ఏదైనా ఒక ప్రేయర్ హెల్ప్ అడుగుతున్నాను. నా ఛానల్ వరకు కొన్ని రూల్స్ ఎగ్జామ్స్ని ఇచ్చి నెల ఇంత అని ఇస్తే ఆనందపడతాను. నేను నా వల్ల ఇన్ని ఛానల్స్ అంత చదువు చెప్పేసి గొంతు నొప్పి ఇష్టము, కానీ ఇష్టం యూట్యూబ్ అంటే. అర్థం చేసుకుని నేను ఉపకారం చేస్తే ఆనందం. ఈరోజు కూడా ఛానల్ చెబుతున్నాను. ఈ రోజులో 20,000 40,000 అయిపోతున్నాయి టిఫిన్లు, భోజనాలు, మందులు, ఖర్చులు అంటే. అది మటు అలా చేస్తూనే ఉన్నాను. 30,000 వ్యూసే వచ్చాయి కవితలకి. ఎవరైనా అలా విసుగు ఉండకూడదు, ఎలా ఓర్పు సహనంతో పనిచేయాలి. ఇంకా మంచి పాఠం చూడండి. ఈరోజు నేను చెప్పబోయే పాఠం, ఈ యూట్యూబ్ ఛానల్నే డెడికేషన్ అయిపోదామని అనుకుంటున్నాను, ఇంకే వృత్తుల్లోకి వెళ్ళకుండాను. రైట్, అలా నా పేరు నా ఫోటో జీవితాంతం ఉండిపోతుంది. 10 కాలాల పాటు, 10 దశాబ్దాలు, 10 శతాబ్దాలు ఉండిపోతుంది యూట్యూబ్. అదేగా గొప్ప. నెక్స్ట్ చూడండి, ఒక అన్ని నవగ్రహాల్లో 7 గ్రహాలు రాహుకేతువుని పక్కన పెడితే ఈ 7 గ్రహాలకి ఉచ్చరాశి నీచరాశి అని ఉంటుంది. అది చాలా తెలుసుకోవాలి ఇప్పుడు మనం. చూడండి చెప్తున్నాను, అన్ని గ్రహాలకి ఉచ్చరాశి. రవి మేషరాశి, ఎంత మంచి. చంద్రుడు వృషభ రాశికి మరీ మంచి. కుజుడు మకర రాశి. గురుడు కర్కాటక రాశి. శని తులారాశి, ఎగ్జాల్టెడ్ పొజిషన్ అంటారు. బుధుడు కన్యారాశి. శుక్రుడు మీనరాశి. ఈ 7 గ్రహాలు ఈ చోట ఉన్న వాళ్ళది విపరీత అదృష్ట యోగాలు అనేవి ఉంటాయి. ఏ ఒక్క మనిషికి 7 గ్రహాలు ఇంత ఉన్నత స్థానంలో దేవుళ్ళు కూడా, ఋషులు కూడా పుట్టి ఉండలేదు ఇప్పటి వరకు. ఓకే, ఎవరికేవో కొన్ని బాగుంటాయి. నెక్స్ట్, ఇవి ఉచ్చరాశి అయితే డెవిలియేటెడ్ అంటారు, నీచ పట్టిన గ్రహాలు, నీచ రాశులు గ్రహాలకి. అంటే ఇంకా అభివృద్ధి ఉండదు. కారకో భావనాశయ శూన్యం అంతే. ఇది చూడండి, రవి తులారాశి, చంద్రుడు వృశ్చిక రాశి. చంద్రుడు కుజుడు కర్కాటక రాశికి నీచ స్థానం. మంచి రక్త సంబంధీకుల వల్ల ప్రాణాలు పోవడం, హత్యలు చేసేయడం అలాంటివి కూడా జరుగుతాయి కొన్ని జాతకాలకి. ఇంట్లో వాళ్ళే చంపేసుకుంటూ ఉంటారు. కుజుడు నీచ పట్టాడు, చూసారు, కొన్ని ఉంటాయి. శని మేషరాశి, బుధుడు మీనరాశికి నీచం అండి. గురువుగారు మకర రాశికి నీచం. ఇలా ఈ 7 గ్రహాలు, ఈ 7 స్థానాలు చెప్పాను. ఉచ్చరాశి, దానికి ఆపోజిట్ నీచరాశి. ఇది గుర్తించాలి. జాతకం రాసేప్పుడు ఒక గ్రహం ఎక్కడుంది అన్నది ఈజీగా గుర్తించేయచ్చు అన్నమాట. నెక్స్ట్, ఇప్పుడు ఇన్నాళ్ళు మనం చెప్పుకున్న పాఠాలు 1వ చాప్టర్ కింద తయారు చేశాను నోట్స్. ఇప్పుడు ఈరోజు 2వ చాప్టర్ కొంచెం ప్రారంభిస్తున్నాను. నేను చూడండి, 2వ చాప్టర్ చెప్పుకున్నాం కదా. ఉచ్చ రాశిలో ఉన్న గ్రహాన్ని దీప్తావస్థ అంటారు. స్వక్షేత్రంలో ఉన్న గ్రహాన్ని స్వస్థావస్థ అంటారు. ఆదిమిత్ర క్షేత్రంలో ఉన్న గ్రహాన్ని ముదితావస్థ అంటారు. మిత్రరాశిలో ఉన్న గ్రహాన్ని శాంతావస్థ అంటారు. సమరాశి గ్రహాన్ని దీనావస్థ. శత్రురాశిలో ఉన్న గ్రహం దుఃఖితావస్థ అంటారు. పాపగ్రహాలతో ఏదైనా ఒక మంచి గ్రహం కలిస్తే దానిని వికలావస్థ అంటారు. పాపరాశిలో గ్రహాలు ఉండడానికి కళావస్థ అంటారు. సూర్యునితో కలిసి అస్తంగత్వం పడిపోతే గ్రహం కోపావస్థ అంటారు. చూడండి, ఫలితం విద్య, ధనం, భార్య, సంతానం, బంధు నష్టం. ఈ కోపావస్థ, కళ, వికలావస్థ, దుఃఖితావస్థల వల్ల గ్రహాలు ఇచ్చింది. పుత్రుల వలన కష్టం, నేత్ర రోగాలు సంభవించును. అస్తంగత్వ గ్రహాలపై మిత్రగ్రహ వీక్షణ ఉన్నచో కష్టాల్లో బయటపడుదురు. ప్రాణహాని సంభవించదు. ఏ స్థానాధిపతి అస్తంగత్వ దోషమో ఆ స్థానాధిపతికి సంబంధించిన ఫలితాలు మాత్రం శూన్యంగా తక్కువగా ఉంటాయి. మంచులు తీవ్ర వ్యతిరేకతలు ఎక్కువగా
ఉంటాయి అన్నాను కదా. అయితే నెక్స్ట్ ఇప్పుడు ఏమన్నాను, స్వస్థావస్థ ఈ అవస్థల్ని ఎలా గుర్తించాలి? ఉచ్చరాశి నీచరాశి చెప్పేసుకున్నాం, అంటే దీప్తావస్థ తృషితావస్థ నీచరాశి గ్రహాలు చెప్పు. మరి ఇప్పుడు ఒక డౌట్ వస్తుంది, స్వస్థావస్థకి స్వక్షేత్రానికి ఏది, అది కూడా చెప్పుకున్నాం కదా. రవి సింహరాశి, చంద్రుడు కర్కాటక రాశి, ఏమో నెక్స్ట్ కుజుడు మేష వృశ్చిక రాశుల్లో స్వస్థావస్థ స్వక్షేత్రం అంటారు. గురువుగారు ధనుసు మీనరాశులకి స్వస్థావస్థ స్వక్షేత్రం. శని మకర కుంభాలకి స్వస్థావస్థ స్వక్షేత్రంలో ఉంది అని అంటారు. ఇలా గుర్తించాలి. ఇలా ఉంటే స్వస్థావస్థ స్వక్షేత్రంలో ఉంది, కాస్త మంచి జరుగుతుంది అని చెప్పచ్చు. ఈ రోజుకి మళ్ళీ ఈవినింగ్ ఇంకొక పాఠం చెబుతాను అనమాట. థ్యాంక్స్. హ్యాపీ టీచింగ్.